నెల్లూరు జిల్లా కావలిపట్నం మారు వార్డ్ కొనతిన్నె గిరిజన కాలనీలో గ్రామస్తులకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసన సభ్యులు కావి కృష్ణారెడ్డి, గ్రామస్తులు పార్టీ నాయకులతో కలిసి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనతిన్నె గిరిజన కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో వేసిన అందమైన ముగ్గులను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పరిశీలించి మహిళలను అభినందించారు. మేము పోయాం సార్, ఇక్కడ మాకు మంచినీళ్ళు చేసిన మంచినీళ్ళు లేక ఎప్పుడైనా తెలుగుదేశం. నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు వాటర్ ప్లాంట్ ఆ రోజు రామకోటన్న కొడుకు శశి ఇక్కడ తిరుగుతూ ఇక్కడ వాటర్ ప్లాంట్ అవసరం అని చెప్పి అడిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇట్లే మన ఎమ్మెల్యే గారు కూడా కృష్ణారెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు మనం చెప్పి చెయ్యాలని. సో ఈ రోజు ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం ఈ 6వ వార్డులో చాలా సంతోషం. ఇది 3వ ప్లాంట్ ఈ రోజు కావలి కాన్స్టిట్యున్సీలో. దాదాపు ఈ వారంలో 19 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధార కింద మొత్తం దాదాపు 190 ప్లాంట్లు అవుతాయి. 190 ప్లాంట్లు అనేది కాదు, కానీ మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం. ప్రతి ప్లాంట్ 2017లో పెట్టిన ప్లాంట్ కాడి నుంచి ఈ రోజు వరకు అది రన్నింగ్ లో ఉంది. ఉదయగిరిలో స్టార్ట్ చేసాం ఆ ప్లాంట్లు. ఈ రోజు కూడా ప్రతి ప్లాంట్ నడిపిస్తున్నాం. మెయింటెనెన్స్ మేమే చూసుకుంటున్నాం. కట్టించాడు, దాన్ని రన్ చేసినా ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. దాని మెయింటెనెన్స్ అయితే ఇబ్బంది లేకుండా. అట్లే ట్రైసైకిల్స్ చెప్పినట్టు కావలిలో దాదాపు 175 ట్రైసైకిల్స్ ఇచ్చాం దివ్యాంగులు. ఈ రోజు కూడా ఎవరున్నా మిగిలి ఉంటే ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడే అక్కడ ఒకరు అడిగారు, సైకిల్ కావాలని ఇస్తున్నాం, ట్రైసైకిల్. అట్టే ఇంకెవరైనా ఉన్నా కావలిలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ముందుకు రండి, ఇస్తాం. ఈ రోజు నేత్రాన్ని విపిఆర్ నేత్రాన్ని స్టార్ట్ చేస్తున్నాం మన ఉదయగిరిలో. అఫ్ కోర్స్ మీరు కావలిలో ఉన్నారు కాబట్టి మీకు డాక్టర్లు, వస్తువులు అన్ని ఇక్కడ ఉన్నాయి, పెద్ద అవసరం రాబోదు. బట్ కంటి కళ్ళు అనేది మనందరికి అవసరం. కళ్ళ చూపు ఉదయగిరి ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు దాదాపు 12,000 మంది, 2 నెలల్లో 12,000 మందిని చూస్తే 7,000 మందికి గ్లాసులు అవసరం వచ్చింది. గ్లాసులు, ఫ్రేమ్ అన్ని వేసి ఇచ్చాం. అంటే ఇక్కడ కావలికి వచ్చేలేకే, ఇది టౌన్ అయ్యేలేకే మీకు డాక్టర్లు ఉన్నారు. మనం ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి ఇక్కడ, ఎందుకంటే డాక్టర్లు బాధపడతారు. మేము డాక్టర్లు దేనికి ఉండేదండి. అందుకని కావలిలో మనం ఆ మాట ఎత్తకూడదు. కానీ బయట పల్లెల్లో ఇబ్బంది పడే ఏరియాస్ అన్ని దగ్గర కూడా కవర్ చేస్తాం. ఇప్పుడే అభివృద్ధి కోసం దాదాపు 200 చిల్లర కోట్లు కావలి అని చెప్పాడు, కావలి టౌన్ పట్టణం. కానీ కావలి కాన్స్టిట్యున్సీకి 485 కోట్లు తీసుకొచ్చున్నాడు మీ ఎమ్మెల్యే గారు. 485 కోట్లు అంటే ఈ రోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో అది తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా అంటే మీకు ఒక మంచి ఎమ్మెల్యే మీరు గెలిపించారు. అట్టే ఆ గెలుపు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఆ మెజారిటీ కూడా మామూలు మెజారిటీ కాదు. ప్రజలు ఎంత ఇష్టపడితే ఆ మెజారిటీ ఇచ్చారు. దాన్ని మనం మీ అందరు మనసుల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకుండా అట్టే మనం కూడా నడుచుకోపోవాలా. ఆయన బాధ్యత అంటే నా బాధ్యత. మీ అందరూ కూడా నన్ను కూడా దాదాపు
36,000 ఓట్లతో నన్ను గెలిపించారు. మా బాధ్యత కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలున్నా ఖచ్చితంగా మీరు ముందుకు రావచ్చు. సమస్యలు మనసులో పెట్టుకొని ఎవరు కూడా ఇబ్బంది పడుతూ మనం ఎందుకో అన్నట్టు ఫీల్ కాకుండా ఏదున్నా ముందు రండి, ముందు వచ్చి చెప్పండి. సమస్యలు తీరాలంటే మీరు చెప్తేనే ఆ సమస్యలు కూడా తీర్చగలుగుతాం. సో మీ అందరికీ చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు పోటీ ముఖ్యమంత్రులు మనకి దొరకరు. చాలా కష్టపడుతున్నాడు. మేము ఢిల్లీలో చూస్తుంటా ఆయన వచ్చిన ప్రతి నిమిషం ఏదో ఒకటి ఎట్లా మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచన తప్పక వేరే ఆలోచనే ఉండదు. గంటలు కూర్చొని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు 1,00,000 కోట్లకి రోడ్లు తీసుకొచ్చాడు. దాంట్లో 15,000 కోట్లు అక్కడికక్కడే ఆ నిమిషంలో సాయం చేసి ఇచ్చాడు ఆ మినిస్టర్. మొత్తం 1,00,000 కోట్ల ప్రపోజల్ పెట్టి ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఉండడం మన అదృష్టం. మా మోటార్లు పార్టీలు ఆయన కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు పార్టీని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి రోజులు ముందుకుంటాయి. కావలి పట్టణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల ఇండస్ట్రీస్ రావడం ఖచ్చితం. దాదాపు 2-3 నెలల్లోనే బీపీసీఎల్ కూడా ఫౌండేషన్ స్టోన్ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ చార్జ్ చేయించాలని ఉన్నాడు మన ముఖ్యమంత్రులు. అది కూడా జరగబోతుంది త్వరలోనే. ఒక్కసారి అది స్టార్ట్ అయిందంటే కావలి చుట్టూ కూడా రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయి. ఉద్యోగ అవకాశాలు విపరీతంగా ఉంటాయి ఇక్కడ కావలి చుట్టూ. కావలి ఖచ్చితంగా చెప్తున్నా, కావలిలో ఆఫీస్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నా, రైటింగ్ లో ఇచ్చుండా ఢిల్లీలో బీపీసీఎల్ ఆఫీస్ కావలిలో పెట్టమని. ఎందుకంటే వీళ్ళు ఒంగోలులో ఆఫీస్ పెట్టుంటే కావలి తీసుకురండి, లేదా సైట్ లో పెట్టండి ఆఫీస్ ని. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏదన్నా కోరికలు ఉన్నా ప్రతి దానికి కూడా సమాధానం ఒంగోలు పోవాలంటే కష్టం అని చెప్పి ఈ మధ్య మినిస్టర్ని కన్సర్న్ మినిస్టర్ని కూడా రిక్వెస్ట్ చేశాను. ఇంకా బీపీసీఎల్ కి చైర్మన్ రాలేదు. కొత్త చైర్మన్ వచ్చినప్పుడు ఆ డీసీ కూడా తీసుకొని వీలైన కావలిలోనే ఆఫీస్ పెట్టేటట్లుగా కూడా ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ చాలా మంది రేపు ల్యాండ్స్ కూడా ఇచ్చి ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఆఫీస్ ఉంటే ఏదైనా కోరికలు ఉన్నా మీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ద్వారా మీరు ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉన్నా కోరికలు ఉన్నా ఆయన ద్వారా మీరు తీర్చుకోవచ్చు. ఆఫీస్ గారు ఇక్కడ ఉండిందంటే రేపు ఉద్యోగాలు కూడా మనకి చాలా అవసరం వాళ్ళ ఆఫీస్ ఇక్కడ. ఈరోజు ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం సంతోషం. ఒక నూతన సంవత్సరం 2026 సంవత్సరం వెంగయ్య గారి పాలనకు ఒక వరం. 2026 సంవత్సరం జనవరిలోనే ఈ రోజున వెంగయ్య గారి పాలనకి ఒకవైపున వెంగయ్య గారి పాలనకి మంచినీళ్ళు లేక అలమటిస్తుంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ కింద 98 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ రోజున 48.5 లక్షలకు సంబంధించిన టెండర్లు పూర్తయిన ధర్మలా వర్క్ ప్రారంభించే టైంలో గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన భూమి పూజ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ గిరిజన కాలనీ తెలుగుదేశం అడ్డా, ఇక్కడ రామకోటారెడ్డి గారి అడ్డా అని ఒకప్పుడు పేరు. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన మేరకు గిరిజన సోదరులందరూ కూడా రామకోటారెడ్డి గారిని ఫాలో అవటం జరుగుతుంది. వాళ్ళ తనయుడు ఎలక్షన్ అప్పుడు ఇక్కడ మాట ఇచ్చిన ధర్మిల ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నాయకులు చాలా మంది వస్తారు, కొద్దిమంది మాత్రమే జీవితంలో చిరంజీవులుగా మిగిలిపోతారు. చాలా మంది నాయకులు కావలికి ఎమ్మెల్యేలు అయ్యారు, నెల్లూరు జిల్లాకి చాలా మంది ఎంపీలు అయ్యారు. కానీ బ్రతులు గుర్తు పెట్టుకునేది సేవ చేసినటువంటి వాళ్ళు. మనిషి ఉన్నప్పుడు కంటే మనిషి లేనప్పుడు చిరంజీవిగా మిగిలితేనే నాయకత్వానికి లక్షణం. అందుకే గాంధీని ఈరోజు కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నాం. మనం చేసిన మేలు, మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసే మంచి పనులే మనకి శ్రీరామ రక్ష, ప్రజలకు శ్రీరామ రక్ష అవుతాయి. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అందరూ అదృష్టం. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు మనం రుణం పడి ఉండాలి, అటువంటి బిడ్డను మనకు అందించినందుకు. అటువంటి వ్యక్తిని గుర్తించి
మన తెలుగుదేశం పార్టీలో ఎంపీగా టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుని మనం అభినందించాలి. నిజంగా ఆయనంటూ లేకపోతే ఈరోజు వాటర్ ప్లాంట్లు లేవు, ట్రై సైకిల్స్ లేవు, విపిఆర్ నేత్ర లేదు. చాలా మంది ఎంపీలు వచ్చారు మన నెల్లూరు జిల్లాలో, కానీ ఏ ఎంపీ కూడా తన చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు కాదు. అందుకనే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం మన అదృష్టం. మన కావలి నియోజకవర్గం ఒక నెల్లూరు జిల్లాకి దూరంగా ఉంది, ఒక అనాథలాగా ఉంది. మన హక్కును చేర్చుకునే వాళ్ళు తక్కువ. పెన్నా నది యువతల ఎప్పుడు కూడా మనం నిరాదరణకు గురయ్యాం. అందుకనే కావలి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండింది. అయితే ఈరోజు అదృష్టం రాముడైన చంద్రబాబు రూపంలో వచ్చింది మన కావలికి. ఈరోజు కావలి చుట్టూ అభివృద్ధి, కావలి అభివృద్ధి తీరుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగే నియోజకవర్గం అంటూ ఉంది అనేది కావలి నియోజకవర్గం. దానికి ఎవరంటే ఎవరు కాదు, మన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రామాయపట్నం ఇచ్చాడు, జువల్దని హార్బర్ ఇచ్చాడు, దామారంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, బీపీసీఎల్ ఇచ్చాడు, మన పక్కన ఇండో సోలార్ ఇచ్చాడు. రేపు మనకి ఇఫ్కో సెజలో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో సెజలు కడుతుంటే ఇవన్నీ కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చెందేదానికి ఈరోజు విపరీతంగా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు కావలి నియోజకవర్గం వచ్చింది. ఆ టైంలోనే అన్నైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అస్తవాసి, ఆయన అడుగుడితే ఎక్కడైనా కలిసి వస్తుందని పేరుంది, కాంట్రాక్టర్లో కూడా పేరుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పార్ట్నర్షిప్ చేస్తే కలిసి వచ్చినట్టే, ఆయన దగ్గర మొదట డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తే కలిసి వచ్చినట్టే. అందుకని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైనా ముందు అన్నతో స్టార్ట్ చేస్తారు. అందుకనే కావల్లో మొట్టమొదటి అన్న చేతుల మీదుగా మొట్టమొదటి నేను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అన్న మీ చేతుల మీద వెంకటేశ్వర సన్నిధిలో కోనేరు కట్టాలని అంటే అడిగింది తడువుగా మా సోదరి ప్రశాంతమ్మ గారు, అన్నగారు ఇద్దరు కూడా కలిసి 2 కోట్ల పై చిలుకు ఈరోజు కోనేరు నిర్మాణం చేస్తే, వారు నడియాడిన స్థలం, వారు తిరిగిన స్థలం పుణ్యం వల్ల ఈరోజు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో 19 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు జరుగుతున్నాయి. అది వారి యొక్క అస్తవాసి. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా మా ఇద్దరికి, నాకు 33,000 మెజార్టీ ఇచ్చారు, అన్నకు 36,000 ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కావలి చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా కావలి పట్టణంలో ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం మెజార్టీ రాని రోజుల్లో, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం అంతా కూడా వేరే రకంగా ఉన్న రోజుల్లో మమ్మల్ని ఇద్దరిని హక్కును చేర్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా మేమిద్దరం కూడా అవినీతికి తావు లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తూ కావలిని అభివృద్ధి పదంలో నడిచేదానికి నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. ఈ రోజు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ జరగాలని ఒక్క మాట నేను చెప్తే, డిసెంబర్ 2024 11వ తేదీన గడ్కరీ గారిని కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు, కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి మున్సిపాలిటీ ప్లాట్ల వరకు రోడ్డు విస్తరణ కోసం 17 కోట్లు శాంక్షన్ చేయించినటువంటి వ్యక్తి 3 నెలల్లో శాంక్షన్ చేయించింది. ఇది రికార్డు. ఎక్కడ కూడా శాంక్షన్ అంటే చిన్న పని కాదు, కానీ శాంక్షన్ చేయించిన రికార్డు 3 నెలల్లో శాంక్షన్ అయింది. ఆగస్టు 15వ తేదీన 3 రంగుల జెండా రెపరెపలాడే రోజున ఆయన చేత మీదుగా మనం శంకుస్థాపన చేపించాం. రేపు పండగ అయిపోయిన తర్వాతనే, ఎందుకంటే ఇప్పుడు అందరూ వస్త్ర వ్యాపారులకి ట్రంక్ రోడ్ అంతా రద్దీగా ఉంది, అంత వ్యాపారస్తులకి ఈ సీజన్ కాబట్టి డిస్టర్బ్ చేయదని కాంట్రాక్టర్లు కోరిన మీదటనే కాంట్రాక్టర్ వర్క్ ఆపున్నాడు. పండగ అయిపోయిన వెంటనే మనం ఆ రోడ్డుని అంతటిని కూడా పూర్తి చేస్తూ ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారిని ఒక్కసారి కలిసి మా కావలిని మీరు హక్కును చేర్చుకోవాలి, కావలిని దత్తత తీసుకోవాలి, కావలి అభివృద్ధి కోసం మీరు నిధులు వెచ్చించాలంటే నేను గర్వంగా చెబుతున్నా, ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఆర్ఎన్బికి 35 కోట్ల ఇచ్చిన వర్క్ అంటూ ఉందంటే అది కావలిలో ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అది తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక్క కావలి టౌన్ లో మన మంత్రివర్యులు నారాయణ గారి కృషి వల్ల, ఈ రోజు వేమిరెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ఈ రోజు ఒక్క కావలిలో 15th ఫైనాన్స్, లేదంటే ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటేషన్ డ్రైనేజీలు కావచ్చు, సిమెంట్ రోడ్డు నుడాధార కావచ్చు, ఒక్క కావలి టౌన్ లో 212 కోట్ల రూపాయలు ఈ రోజు కావలిలో నిధులు వచ్చాయంటే అది మన ఈ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఒక పక్క నిరంతరం, నేను నిజంగా చాలా సార్లు అన్నకి ప్రజల్లో తిరగడం పెద్ద ఇష్టం ఉండదు, ఆయన పొగడ్తలకు ఇష్టం ఉండదు,
ఆయన ఏదో చేసుకుని పోయే మనసు నేను చాలా సార్లు అడిగితే నేను ప్రజల్లోకి రానన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి ఈ నెల్లూరు జిల్లా సేవ చేయడానికి రాజ్యసభ కాదు, నువ్వు ఉండాల్సింది ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం బతకాలి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆ దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి ఆయన ఎంపీగా పంపించడం, వైసీపీలో ఉండడం కాదు, రాక్షస ప్రభుత్వంలో కాదు, రామరాజ్యంలో నువ్వు ఉండాలి, రాముడు లాంటి వ్యక్తిపైన నువ్వు రాముడు పక్కన ఉండాలని తెలుగుదేశానికి పిలిపించి తెలుగుదేశంలో ఎంపీకి ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం ఎంపీగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో మనందరం కూడా గెలిపించుకున్నాం. కానీ గెలిపించిన రోజు నుంచి నేను చూస్తున్నా ఒక్క గంట కూడా ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు. నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం తపన పడుతున్నాడు. నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కూడా కార్యాచరణ చేసుకుంటున్నాడు. ఈ రోజు 2,700 ఎకరాలు ఇఫ్కోలో ఈ రోజు ఇండస్ట్రీస్ రాబోతున్నాయంటే, మరో శ్రీ సిటీగా ఇఫ్కోస్ అయితే రాబోతుందంటే, కోవూరు నియోజకవర్గం, కావలి నియోజకవర్గం భవిష్యత్తులో ఊహకందకి విధంగా అభివృద్ధి చెందబోతుందంటే దానికి ప్రధానమైన కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ రోజు మన ఎయిర్పోర్ట్ పూర్తయింది. ఎయిర్పోర్ట్ కి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయినాయి. అతి తొందరలో టెండర్ పిలిచి రాబోయే 2029 ఎన్నికల నాటికి మన దామర్లో ఎయిర్పోర్ట్ కూడా ఒక రూపురేఖలు వచ్చే విధంగా జరగబోతున్నాయి. ఈ రోజు మేము అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి తెలియనటువంటి విషయాన్ని ఈ రోజు మేము ముందుకు తెలుస్తున్నా. ఈ రోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ అంటూ వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే. ఇది నేను చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఉత్తరప్రదేశ్కి పోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కాకినాడకి తీసుకుపోయినప్పుడు ఎంపీలందరూ ఏకమై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మన తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ధ్వజమెత్తారు. ఇది కాకినాడకు వచ్చేటువంటి బీపీసీఎల్ ని మీరు నెల్లూరు తీసుకుపోవటం కరెక్ట్ కాదని అన్నతో పోరాడారు. వాళ్ళందరూ 100 మంది పోరాడిన, బాహుబలి సినిమాలో చెప్పినట్టుగా 100 మంది పోరాడిన ఈ రోజు బీపీసీఎల్ తీసుకురావడం కోసం మన రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆనాటి ఉన్నటువంటి సెక్రటరీని ఢిల్లీకి తీసుకుపోయి పెట్రోలియం శాఖ మంత్రులతో మాట్లాడి ఈ రోజు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నట్టు మన ప్రాంత ప్రజలు గుర్తించుకోవాల్సింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. వారి కృషి ఫలితమే ఈ రోజు బీటీసీఎల్ వచ్చింది. రాబోయే కాలంలో కావలి మరో మహానగరంగా బ్రహ్మం గారు చెప్పినప్పుడు మరో మహానగరంగా అవుతుందంటే ఆ బ్రహ్మమ్మ గారు చెప్పిన మహానగరం అభివృద్ధి చెందడానికి కారకుడైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందుకని అన్నను కూడా కోరుకుంటున్నా, మీరు కోవూరు నియోజకవర్గం మీ సొంతదైనా కానీ పుట్టి పెరిగింది నువ్వు అల్లూరు మండలంలో కాబట్టి కావలి కూడా నీ సొంత నియోజకవర్గం. నువ్వు కావలి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని మీరు కోవూరుకి ఎంత నిధులు తెస్తారో అంతకంటే కూడా నీ జన్మస్థలం కావాలి. కాబట్టి కావాల నీ నిధులు ఏరులై పారే విధంగా నిధులు తెచ్చి మా అందరూ కూడా ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన 79 సంవత్సరాల చరిత్రలో కావలి నియోజకవర్గం నిరాదరణకు గురైంది. ఈ రోజు అభివృద్ధి ప్రధాని చంద్రబాబు నాయకత్వం వల్ల మళ్ళా ఈ రోజు మా కావలి ప్రజలలో ఆశలు చిగురించాయి. కావలి ప్రజలందరూ కూడా కష్టకామకులు, శాంతి కామకులు, గౌరవానికి మారుపేరైనటువంటి కావలిలో మీరు తప్పకుండా మీ ఆశీస్సులు మా కావలి నియోజకవర్గానికి అందించి ఇంకా అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి దశాబ్దాల కళ. ఈ కలుజు వల్ల కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు, వాహనదారులకు దశాబ్దాల నాటి సమస్య కూడా పొట్టేపాలెం. వర్షం వస్తే కలుజు మీద వాహనదారుల ఫీట్లు. ఈ సమస్యపై ఎవ్వరూ పట్టించుకోలేదు. సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం కలుసే. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒకే ఒక్కడు ప్రభుత్వాన్ని ఒప్పించారు, అధికారులను రప్పించాడు, అవసరమైనప్పుడు పోరాటానికి సిద్ధమన్నాడు. ఆయనే నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజల కల సాకారం చేశారు. పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. 5వ తేదీ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి కళ నిజం చేశారు.